దేవుడికి మనిషికి ఉన్న సంబంధం కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, వెలుగుకి చీకటికి ఎంత దూరమో, తూర్పుకి పడమరికి ఎంత ఎడమో అంత ఎడముగా మనం అయిపోయాం దేవుడికి మనకి. అందుకనే దేవుడి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన మహిమనివ్వడానికి. అందుకనే రోమీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నారు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ భేదము లేదు, ఏ కుల భేదం లేదు, ఏ మత భేదం లేదు, ఏ దేశ భేదం లేదు, ఏ రంగు భేదం లేదు, నిరుపేదని ధనికుడని భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడింది చూసారా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపులుగా మారిపోయారు. అందుకని ఏ వ్యక్తిలో నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. ఈ యథార్థత పరిశుద్ధత లేకపోవడం ద్వారానే మనిషిలో చీకటి అలుముకుంది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని ఘనత, దేవుని కీర్తి చీకటిలో ప్రకాశిస్తుంది. కానీ చీకటిలో ఉన్న వ్యక్తి ఆ మహిమను గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి దేవుని కోరుకునే ప్రజలే కనపడడం లేదు ఈరోజు. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు చర్చికి ఎందుకు వచ్చావు? ఏం కావాలని వచ్చావు?